ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పుపై మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అనర్హతపై 4 వారాల్లోగా విచారణ జరిపి స్పీకర్ ముందుంచాలని, విచారణ ఆధారంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కోర్టు తీర్పు వెల్లడించింది. బీఆర్ఎస్ పిటిషన్పై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బోయినపల్లి వినోద్ అన్నారు. ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ కోరారు. సభ్యులు ముఖ్యంగా దాన నాగేంద్రరావు గారు, మన కడియం శ్రీహరి గారు, వెంకట్రావు గారు, భద్రాచలం వారి ముగ్గురి పైన ఒక విచారణ జరిగింది హైకోర్టులో. ఏది స్పీకర్ గారి దగ్గర పిటిషన్ను డిస్పోజ్ చేయాలి తొందరగా అని చెప్పి దానిపైన సుదీర్ఘమైనటువంటి మరి వాదనలు ప్రతివాదనలు జరిగి ఈరోజే ఇప్పుడే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మరి దానిపైన చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. ఇదే సందర్భంలో నేను ఒక న్యాయవాదిగా మీరు వెంటనే మీకు అధికారం ఉన్నది, విచారణ చేయండి, దానిపైన నిర్ణయం తీసుకోండి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు పట్టుబట్టి పార్లమెంట్లో 10th షెడ్యూల్ని సవరణ చేయాలి. ఈ శాసనసభ్యులు ముఖ్యంగా దాన నాగేంద్రరావు గారు, మన కడియం శ్రీహరి గారు, వెంకట్రావు గారు, భద్రాచలం వారి ముగ్గురి పైన ఒక విచారణ జరిగింది హైకోర్టులో. ఏది స్పీకర్ గారి దగ్గర పిటిషన్ను డిస్పోజ్ చేయాలి తొందరగా అని చెప్పి దానిపైన సుదీర్ఘమైనటువంటి మరి వాదనలు ప్రతివాదనలు జరిగి ఈరోజే ఇప్పుడే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మరి దానిపైన చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. ఇదే సందర్భంలో నేను ఒక న్యాయవాదిగా మీరు వెంటనే మీకు అధికారం ఉన్నది, విచారణ చేయండి, దానిపైన నిర్ణయం తీసుకోండి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు పట్టుబట్టి పార్లమెంట్లో 10th షెడ్యూల్ని సవరణ చేయాలి.